సమర్థన అదే అడుగుతున్నాను. ఫాయిదా మీకైనా పడ్డదా? ఇప్పుడు మహాదేవ్పూర్ పోయి రైతులు అడితే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ జాగాలు పోయినాయి, పొలాలు పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళకి ఏం ఫాయిదా వచ్చిందో మహాదేవ్పూర్ పోయి మాట్లాడితే చెప్తారు కదా. అదే నేను వర్ష నీళ్ళు కూడా వాళ్ళే, వర్ష నీళ్ళు కూడా పూలు చల్లితే వాళ్ళే, కాళేశ్వరం నీళ్ళే, బోర్ నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే. ఏదో ఉపయోగం ఉందన్నా? ఉపయోగం అరే మా పార్టీ ఎంపీ అని ఎవరు ఎంపీ అని ఏమంటున్నా అంటే ఉపయోగం మీకు కనబడుతుందా? అదే పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటలేం కదా, పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం, ఎస్ కాళేశ్వరం వల్లనే ఈ రోజు పంట దిగుబడి తగ్గింది, పంట దిగుబడి పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. ఏముండే నాకంతే ఏముండే. ఇప్పుడు జైలు ఏం చర్యలు ఎప్పుడు ఇవాళ? ఫామ్ హౌస్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి, డ్రగ్స్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి, ఈ ఫార్మల్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ లో ఏం చర్యలు? వీళ్ళ ముందరనే నిధులు వారిపోతున్నారు, అమెరికా పోయి చర్చ జరిపి బయటకు వస్తున్నారు. ఏముండే టైం పాస్ పాలిటిక్స్ ఇవి. వాళ్ళ 6 గ్యారంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. ఇవాళ ఇప్పుడు మాకు అధికారం వచ్చి కేసీఆర్ ఇప్పటి వాళ్ళ కుటుంబం మీద అవినీతి జరిపి ఒక్కరిలోకి దిప్పటివరకు. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ప్రజలు ఆలోచిస్తున్నారు. అందరికి ఇచ్చాం అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా నివేదిక సిడబ్ల్యూసీ నివేదిక నేనే ఇస్తాను, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నేనే ఇస్తాను. ఇప్పుడు నాకు రెండు ఇప్పిస్తాను, మీకు పంపిస్తాను. ఎన్డీఎస్ఏ రిపోర్టు సిడబ్ల్యూసీ రిపోర్టు నాకు మీకు పంపిస్తా. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం యాక్షన్ తీసుకున్నది ఇంతకంటే? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుని రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోక మళ్ళీ ఈ కమిటీ అయింది. మళ్ళా డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటివరకు ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి కాబట్టి విచారణ కోరాలి ఆగుతున్నాం. లేకుండా గిన్ని రోజులు ఎందుకన్నా? గిన్ని రోజులు ఆగుతాం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క. కోరాలే. నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు, గాడిది గుడ్డు చూపట్టిర్రు. అవి లేకుంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డేం గుర్తుంది వాళ్ళకి. నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు విషయంలోనా? కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. ఇది కాళేశ్వరం కానీ రేపు మళ్ళీ పడతాం. ఫోన్ ట్యాపింగ్ బంకించాలి, మళ్ళీ పడతాం. మీకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది, సిబిఎస్సీ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా, నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం మన కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్ని ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పినా కథ మళ్ళీ అది పోతుంది. మందోడు నేర్పాడు నదుకు, అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదులు నడవాలి, ఎట్లా వంక నడవాలని చక్క నడవాలని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకేం సంబంధం క్యాబినెట్ అంటున్నాడు. ఇప్పుడు నదులకు బ్యారెల్ నింపింది ఆయనే, బ్యారెల్ కట్టింది ఆయనే, నాకంటే పెద్ద ఇంజనీర్ ఎవరు అన్నారు. ఈ క్యాబినెట్ అంతా బట్టే డమ్మినే వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరం నెడుతున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుకోలేడు? ఇవాళ నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుబడలేడు? థ్యాంక్ యూ అన్న.
కాంగ్రెస్ చేయలేదు, మేము చేశాం కాబట్టి సాగునీటి అవసరాలు పెరిగాయి, సాగునీటి పెరిగిందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సాగు కానీ ఇప్పుడు ఏం పెరిగింది చెప్పారు నాకు ఇక్కడ చూపెట్టాలి కదా. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను, భేదం అయితే అప్పటికి ఇప్పుడు తేడా చూపెట్టాలి కదా. ఏం పెరిగింది అంటే పంట దిగుబడి పెరగాలి కదా. ఏం కడుతుంది పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం, పంట దిగుబడి ఇంకేం చేస్తారు మరి, ఇంకేం చేస్తారు చెప్పండి, ఇంకా ఏం చేద్దామని చెప్పండి మీరు. ఇక వర్షాలు వల్లే ఇక నీళ్ళు లేవు, అంతకుముందు తాగడానికి లేవు, మరి ఇప్పుడు తాగడానికి మళ్ళీ నీటి కరెంట్ ఎందుకు వచ్చింది మొన్న. అంటే ఒకటి కాలుష్య విషయంలో మీ స్టాండ్ కానీ బీజేపీ స్టాండ్ కానీ ఏముంటుంది, కాంగ్రెస్ ఏం చెప్పబోతున్నారు? మా స్టాండ్ ఒకటే, దీని మీద మీరు విచారణ జరపలేరు. మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కూడా మీరు పట్టించుకోరు. లోపాయకార ఒప్పందం కుదిరింది. కేసీఆర్ కుటుంబానికి రక్షణ కవచంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారింది. మీతో కాదు కాబట్టి సిబిఐ విచారణ కోరా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అసలు ప్రభుత్వం ఒకటి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ అంతా ఒక రక్షణ కవచమే. ఒకటి రక్షణ కవచం. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. లోపాయకార ఒప్పందం వసంత అంతే సంకీర్ణ ప్రభుత్వమే అది. కానీ అనుకోకుండా కొట్టాడుకునే ప్రజలు, నువ్వు కొట్టాడు చేయి, సంయుక్త ప్రభుత్వం, నువ్వు కొట్టాడు చేయి, నేను ఏర్పాటు చేస్తా అన్నట్టు. మేము కుటుంబ పార్టీకి వ్యతిరేకం, అవినీతి పార్టీకి వ్యతిరేకం. ఈ దేశంలో వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పార్టీతోని, ఒక వారసత్వ పార్టీతోని, ఒక అవినీతి పార్టీతోని ఏ విధంగా చేస్తాం. అప్పుడు ఏం జరిగిందంటే